ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఇది నువ్వు దేవుని వద్దను చూసుకుందామండి. చిన్న వచనం పాడుకుందాము. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. ఇదే నువ్వు దేవుని వాగ్దానం మనం చూసుకున్నామండి. యెషయా 54వ అధ్యాయము 11వ వచనం చూసుకుందామండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుతున్నావు, ఆదరణ లేక ఉన్నావు కాబట్టి నా యొద్దకి రా. నేను నీకు నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీవు నీ పునాదులను వేయుదును అంటున్నాడు దేవుడు. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. నీలాంజనములతో ఆయన కట్టడములు కడతాడంట మనకి ఆయన రాజ్యంలో. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఆదరణ లేనిదాన నా యొద్దకు రా అని పిలుస్తున్నాడు దేవుడు మనల్ని. మనకు ఆదరణకర్తగా ఉన్నాడు కాబట్టి ఆయన వద్దనే మనం పరిగెత్తి మరి ఆయన రాజ్యం కోసం సిద్ధపాటు కలిగి ఉందాం. ఇట్టి మాటలు మరియు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, ఈ మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి వింటున్న బట్టి చూస్తున్న బిడ్డను కూడా దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.